ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఈ రోజుకి 8 రోజులకు చేరినప్పటికీ కూడా దాంట్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం లభించడం లేదు. మంత్రులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ సమీక్షలు చేస్తూ ఉన్నారు, కానీ రివ్యూలు చేస్తూ ఉన్నారు. రిస్క్ జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. ఈరోజైతే మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు జూపల్లి తర్వాత సిఎస్ శాంతకుమారి కూడా వచ్చినప్పటికీ మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సమీక్షలు జరిపారు టనల్ వద్ద. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఈరోజు కీలకమైనటువంటి అంశం దాని గురించి చెప్తారనుకుంటే అసలు ఉత్తమ్ కుమార్ ఏం చెప్పకుండానే ఆయన చాపర్ ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన చాపర్ వెళ్తున్నటువంటి క్రమంలో మంత్రి జూపల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేపటి వరకు ఒక నలుగురిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది, మరొక నలుగురిని ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉంది, రిస్క్ నడుస్తూ ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బ్రతికే ఛాన్స్ లేదు, 99%, 1% చెప్పలేమన్నట్టుగా ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళని రెస్క్యూ చేయడంలో, అక్కడ చిక్కుకున్న వారిని తీసుకురావడంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే పూర్తి స్థాయిలో టన్నెల్ వద్ద, టన్నెల్ పైన కూడా గంటకు క్షణానికి కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.